హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మటన్ బిర్యానీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, పచ్చిమిర్చి, మటన్, పుదీనా, కస్తూరి మేథి, చెక్క, యాలక్కలు, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, నిమ్మకాయ జ్యూసు, అల్లం వెల్లుల్లి మసాలా, నెయ్యి, కారపొడి, పసుపు, బిర్యానీ మసాలా, ఉప్పు తగినంత, గోడంబి, ఫుడ్ కలర్స్, ఇది ఆప్షనల్ మాత్రమే అండి, పెరుగు, కొత్తిమీర. ముందుగా రైస్ని కడిగి పెట్టుకొని స్పైసెస్ వేసి పుదీనా, నిమ్మకాయ జ్యూసు, ఉప్పు వేసి దీన్ని రైస్ని ఉడికించి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కుక్కర్లో హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్ వేసుకొని గోడంబిని ఫ్రై చేసి పక్కకు తీసుకుందామండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని లైట్గా వేయించుకొని ఇందులోకి కస్తూరి మేథి కూడా వేద్దామండి. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందామండి. మటన్ వేసి ఒక 10-15 నిమిషాలు బాగా కుక్ చేసుకుందామండి. మసాలా ముక్కలకి బాగా పట్టాలండి. తర్వాత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి ఒక 6 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికిద్దామండి. మటన్ ఉడికిందండి. ఇప్పుడు ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో ముక్కలన్నీ కింద వేసుకుందామండి. దీని మీద రైస్ వేసుకుందాము. ఆల్మోస్ట్ మనం ఉడికించాము కదండి. దీని మీద ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర, గోడంబి వేసి నెయ్యి కూడా వేసామండి. వేసి బట్ట వేసి దీన్ని దమ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి మటన్ బిర్యానీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.